వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. రామ్ చరణ్ గారికి బన్నీ మెసేజ్ చేశారట. అది చూసి ఒక్కసారిగా షాక్ అయినటువంటి చిరు, అల్లు అరవింద్ గారు. అసలు వాస్తవం ఏంటి? ఆ మెసేజ్ ఏం పంపించారు? అంత వైరల్ అవ్వాల్సినటువంటి అంత కీలకమైనటువంటి సమాచారం ఆ మెసేజ్లో ఏముందని మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో చరణ్ గారికి బన్నీ మెసేజ్ చేయటం, అది చూసి చిరు గారు, అల్లు అరవింద్ గారు షాక్ అయినట్టుగా ప్రస్తుతం వార్త వైరల్గా మారుతూ ఉంది. సో ఏమై ఉంటుందండి? ఇద్దరు కూడా టాప్ హీరోలు, తమకంటూ ప్రత్యేకమైనటువంటి సింహాసనాలు వేసుకున్నారని చెప్పుకోవచ్చు. సో మెసేజ్ ఏంటి? ఇక్కడ షాకులు కంగు తినడాలు ఏమి లేవండి. అది ఊరికనే సోషల్ మీడియా పని పాట లేని వాళ్ళు పెట్టుకున్నటువంటి వ్యవహారాలు అవి. ఖచ్చితంగా అల్లు ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ చాలా దగ్గరి బంధుత్వము, విడదీయలేని అనుబంధము. వాళ్ళ మధ్య సుమారు నాకున్న అవగాహన ప్రకారం 60-70 ఏళ్ళ, సుమారు 60, చిరంజీవి గారు 72 కదా, అంటే ఒక 50-60 ఏళ్ళ స్నేహం అని వాళ్ళది. 4 దశాబ్దాలుగా మంచి స్నేహ కుటుంబం. అల్లు రామలింగ గారు నటుడిగా నటిస్తున్నప్పుడు, చిరంజీవి గారు ఇండివిజువల్గా నటిస్తున్నప్పటి నుంచి వాళ్ళ పరిచయాలు ఉన్నాయి. ఆ పరిచయాల నుంచే మంచి నడవడిక కుర్రవాడని చెప్పి తన కూతుర్ని ఇవ్వడానికి ముందుకొచ్చి సంప్రదింపులు చేసి కూతురునిచ్చి, ఆ తర్వాత చిరంజీవి గారి కెరియర్ అభివృద్ధి చేయడానికి ఈయన సీనియారిటీ, అల్లు రామలింగ గారి సీనియారిటీ, అల్లు రామలింగ గారి పరిచయాలు, చిరంజీవి గారి టాలెంట్ అన్నీ కలబోసి మెగాస్టార్ని చేసింది ఈరోజు. ఆ తర్వాత అల్లు అరవింద్ గారు, ఆయన మేనేజ్మెంట్ ఉంది, తప్పకుండా ఉంది. ఆయన మేనేజ్మెంట్లో ఇంకా హెల్ప్ అయింది. ఆ తర్వాత అల్లు గారికి కూడా వారసులు వచ్చారు. అల్లు శిరీష్ కూడా నటించారు, బన్నీ కూడా నటిస్తున్నాడు. ఇక్కడే సమస్య వచ్చింది. ఇప్పుడే వాళ్ళ మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీని డివిజన్గా చూసి మాట్లాడడం, అసలు ఏమి లేని దగ్గర నిప్పు పుట్టేయడాలు, వాళ్ళ మధ్య ఏదో వైరం ఉన్నట్టు, ట్రోల్ జరుగుతున్నట్టు, కేవలం పని పాట లేని సోషల్ మీడియాలో కొంతమంది అవారా బ్యాచ్ మాత్రమే. వాళ్ళు నిజంగా చిరంజీవి ఫ్యాన్స్ కాదు, అల్లుని ట్రోల్ చేసేవాళ్ళు. మరి ఇక్కడ చిరంజీవిని ట్రోల్ చేసేవారు అల్లు ఫ్యాన్స్ కాదు, వాళ్ళు ఒరిజినల్ ఫ్యాన్స్ కాదు. వాళ్ళ పేరు మీద జరుగుతున్నటువంటి ట్రోలర్స్. ఎందుకంటే వాళ్ళ పేజీకి వ్యూవర్షిప్ రావాలి, వాళ్ళ పేజీకి ఫాలోవర్స్ పెరగాలి, వాళ్ళ పేజీకి ఇన్కమ్ పెరగాలి, వ్యూవర్స్ పెరగాలి, ఆ పేజీకి కానీ ఛానల్కి కానీ. సో వాళ్ళు మాత్రమే క్రియేట్ చేస్తుంది తప్పించి ఒరిజినల్గా వాళ్ళ మధ్య విభేదాలు ఏం లేవు. 1-6 ఏదన్నా చిన్న అభిప్రాయ భేదాలు, ఇప్పుడు భార్యాభర్తలకే అభిప్రాయ భేదాలు ఉంటాయి. అంత మాత్రాన వాళ్ళకి ఏదో ఫ్యాక్షన్ల గొడవలు కొట్టుకుంటారా? భార్యాభర్తలు ఏదో మంచో చెడు అనుకుంటారు, మళ్ళీ సాయంత్రం పొద్దున్న మళ్ళీ ఒకటవుతారు, అవన్నీ మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్ అవుతారు. అట్లాగే వాళ్ళ అభిప్రాయ భేదాలు ఉంటే 1-6 ఉండవచ్చేమో. అంటే కేవలం టాప్ పొజిషన్లో ఉండటం వల్లనే ఇంత వైరల్గా మారుతున్నాయి. అంతే, పని పాట లేని వాళ్ళు వాళ్ళ పేర్లు రాసుకుని, వాళ్ళ హెడ్డింగ్స్ పెట్టుకొని వాళ్ళ మీద నడిపించుకుంటున్నటువంటి కథ. అయితే ఇక్కడ హ్యాపీగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బన్నీ, వీళ్ళంతా కూడా ఒక తరం హీరోలంతా కూడా, రానా, వీళ్ళంతా కూడా ఫ్రెండ్లీగా, అంటే నైబర్హుడ్తో ఉండి ఈవినింగ్స్ కలుసుకోవడాలు, షూటింగ్ స్పాట్లో కలుసుకోవడాలు, ఒకరికొకరు కలిసి వీకెండ్ చేసుకునేవాళ్ళు. ఇలా వాళ్ళంతా ఫ్రెండ్లీగా ఉంటారు, వాళ్ళు మంచి హ్యాపీగా ఉంటారు. వాళ్ళు రోజు నన్ను అడిగితే ఇంకా వాళ్ళు కలిసి వ్యాపారాలు కూడా చేస్తుండొచ్చు, వెంచర్లు కూడా చేస్తుండొచ్చు. అంత ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఒకరి సినిమాకి ఒకరు సహకరించుకుంటారు. వాళ్ళ మధ్య ఎలాంటి విభేదాలు ఉండవు. కాబట్టి వాళ్ళ ఫంక్షన్లకు వీళ్ళు, వీళ్ళ ఫంక్షన్లకు వాళ్ళు వెళ్ళడము ఖచ్చితంగా. ఇప్పుడు రామ్ చరణ్ గారి ట్విన్స్ అంటే ఇక్కడ ఒక రకమైనటువంటి, ఎందుకు ఇంత ప్రయారిటీ అంటే, చిరంజీవి గారికి ఎవరెంత కాదన్నా, మన ఎంత సమాజంలో ఎన్ని నీతులు చెప్తున్నా, ఎన్ని రకాలమైన మాటలు మాట్లాడుతున్నా, ఒక పురుషుడు ఉంటే, ఒక కొడుకు ఉంటే బాగుండని వెళితే అయితే ఎవరికైనా ఏదున్నా కూడా సరే, దాంట్లో విమర్శలు వేరే వాళ్ళు, ఎంత ఉన్నా కూడా ఇంకా ఏదన్నా ఒక వెళ్తే అందరు కొడుకులే ఉన్నారనుకుని ఒక అమ్మాయి ఉండలేదు అనుకుంటారు ఎవరైనా. అందరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు ఎవరైనా కోరుకుంటారు. దాంతోపాటు ఈ లెగసీలు మెయింటైన్ చేసేటువంటి ట్రెండ్ ఉన్నటువంటి, లేదా ఇవన్నీ ఉన్న వాళ్ళు ఇంకొక బాబు ఉంటే బాగుండదు. అంత ఆ సిచ్యువేషన్ కోసం ఎదురు చూస్తున్న వీళ్ళకు ట్విన్స్లో దాంట్లో ఒక బాబు రావడం అంటే హ్యాపీనే ఉంటారు. ప్లస్ ఒక పాప కాకుండా ఇంకొక పాప, ఇద్దరు పాపలతో హ్యాపీగా ఉన్న సందర్భంలో ఇంత మంచి అకేషన్ని వాళ్ళు ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు? ఖచ్చితంగా విష్ చేసుకుంటారు, ట్వీట్ చేసుకుంటారు, మెసేజ్ చేశాడు, హ్యాపీగా చేశాడు, కంగ్రాచులేషన్ చెప్పాడు, బ్లెస్ అన్నాడు, హ్యాపీగా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కలిసే పోతారు, కలిసి ఉంటారు ఖచ్చితంగా. అట్లాంటి విషయంలో ఇట్లాంత మాత్రాన్ని ఎన్నో ఏదో అల్లు అర్జును
రామ్ చరణ్కి ఏదో ట్వీట్ చేస్తే ఈ అల్లు అరవింద్ షాక్ ఏమవడు, భయపడడు, హ్యాపీగా రిలేషన్స్ మెయింటైన్ చేయమని చెప్తారు. కాబట్టి అట్లాంటిది ఏముండదు. నా వ్యక్తిగత అభిప్రాయం ఇదే. అయితే ఒక చిన్న అంశం అండి, ఇప్పుడు ఒకవేళ మెసేజ్ చేశారు అంటే, ఇప్పుడు ట్వీట్ చేశారంటే ట్విట్టర్లో కనిపిస్తుంది, ఫేస్బుక్లో ఏదైనా అప్లోడ్ చేశారు లేదంటే ఒక కమెంట్ పెట్టారు అంటే ఫేస్బుక్లో కనిపిస్తుంది, ఇన్స్టాగ్రామ్ కానీ ప్రతిదీ అపియర్ అవుతాయి. కానీ పర్సనల్గా పెట్టుకున్న మెసేజెస్ కూడా ఏదో మేము చూసామన్నట్టుగా రాయటం, అది నిజం అబద్ధమో తెలియకుండా ఒక విశ్లేషణ తెలిసినటువంటి వ్యక్తితో మాట్లాడితే కానీ క్లారిటీ లేని పరిస్థితి. అంటే అభిమానులు క్రియేట్ చేసే ఆ డిస్టెన్స్ని చూసిన తర్వాత హీరోలు కూడా ఒకవేళ వెళ్తే వీళ్ళిద్దరూ పోట్లాడితే మన హీరో డ్యామేజ్ అవుతాయేమో అని వాళ్ళు కూడా ఇవే ఫాలో అయ్యేలా ఉన్నారు కదా. ఖచ్చితంగా అది వ్యక్తిగతంగా ఇప్పుడు అదే చూస్తున్నాం కదా. భావదారిద్ర్యం, ఆ సోఫాల కింద కూర్చొని చూసినట్టునో, కిటికీలకి వెళ్ళి కూర్చొని చూస్తున్నట్టుగానో, ఆ బాత్రూంలో దాచుకొని చూసినట్టు వార్తలు రాయడాలు, ఇవన్నీ మనం ఈ మధ్యకాలం చూస్తూ ఉన్నాం. ఒకవేళ వాళ్ళు మెసేజ్ చేసినా ఏం చేశాడో ఎలా చేశాడో వీళ్ళు ఏం అవసరం ఉంటుంది. సో ట్విట్టర్లో చేసి ఉండొచ్చు. ట్విట్టర్లో అందరు చూస్తున్నాం కదా, హ్యాపీగా కంగెందుకు అవుతారు, షాక్ ఎందుకు అవుతారు, అవన్నీ కూడా వృధాగానే భావిద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.